మమ్మీ కాల్ చేసింది, డాడీ కాల్ చేసిర్రు, రండి చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. చిన్నగా అయి ఉంటుందిలే అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నేను 10:30 అయిపోయింది. అప్పటికి తను లేదని తెలిసిపోయింది. అప్పటికి మమ్మీ ఉంది, మమ్మీ ఒక్కతుండే. నా వల్ల కాలేదు తనని అట్లా అట్లా చూడడం. నేను ఎప్పుడు అట్లా చూడలేను. యాక్సిడెంట్ వల్ల మొత్తం ఇది అయిపోయింది. జస్ట్ బికాస్ గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల ఈ రోజు మా ఫ్యామిలీ ఒక అమ్మాయిని కోల్పోయినాం. జస్ట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంకెన్ని చేస్తారు, ఇంకెన్ని చేసినాక బాగు చేపిస్తారు చెప్పండి. జరిగిన వాళ్ళు పట్టించుకోవట్లేరు. వాళ్ళు కూడా తిరుగుతారు కదా ఆ రోడ్ల పైన, వాళ్ళకి కనిపించదా? లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాల్ వెళ్ళే రోడ్ చూడండి, మొత్తం గుంతలే. ఈ రోజు నేను తన బాడీ వెనకాల వెళ్ళేటప్పుడు నాకు లెగ్ ఇక్కడ వరకు వెళ్ళిపోయిందండి వాటర్లో. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ వాటర్ ఉంది కూడా మాకు తెలుస్తలేదు. ఎన్ని చేసినాక చేస్తారు చెప్పండి రోడ్ రిపేర్లు? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్సీ. మా చెల్లి ఈరోజు మాతో లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేసిన ఇప్పుడు మా చెల్లెలు మాకు వస్తుందా? ఏం చేస్తాము? ఇంకెన్ని చేసినాక ఆ రోడ్డు బాగు చేపిస్తారు చెప్పండి? ఇంకా తీసుకున్నాకనే చేపిస్తారు, ఇంకా చేపియరు. మొన్న రీసెంట్ గా ఇష్యూ అయింది, అక్కడ మార్కెట్ పెట్టుకున్న వాళ్ళు చనిపోయారు 10 to 12 మెంబర్స్. అయినా వాళ్ళకు అప్పుడు కూడా పట్టించుకోలేరు, రెస్పాండ్ కారు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీలో పోతే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. తన లైఫ్ ఏం చూసింది చెప్పండి? 22 years ఏమీ చూడలేదు. 4 years ఫ్యామిలీకి దూరంగా, 2 years ఇంటర్ ఫ్యామిలీకి దూరంగా, 4 years అయితే అసలు రావట్లేదు. అసలు తను మహారాష్ట్రలో రాదు తను అసలు. ఇప్పుడు దగ్గరుండి డబ్బులు ఎక్కువైనా పర్లేదు, దగ్గరుండి చదువుకుంటుందని చెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించి పెడుతుంటే ఆమె ఇట్లా అయిపోయింది. ఎవరి వల్ల? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్స్. ఎంతమంది వచ్చినా రోడ్లు పట్టించుకో